కన్నడ భాష విషయంలోనే తమ ఉత్పత్తుల ప్రచారంలో తమ వారికి అవకాశం దక్కాలంటున్నారు కర్ణాటక ప్రజలు. ఈ నేపథ్యంలోనే మైసూర్ శాండిల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్గా ప్రముఖ నటి తమన్నా భాటియా ఎంపికపై దుమారం రేగింది. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కన్నడ సంఘాలు భగ్గుమంటున్నాయి. శాండిల్వుడ్లో ఎంతో మంది టాలెంటెడ్ వ్యక్తులు ఉన్నప్పటికీ ఏరికోరి ఇతర రాష్ట్రానికి చెందిన తమన్నాని ఎందుకు ఎంచుకున్నారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిద్ధరామయ్య సర్కార్ నిర్ణయాన్ని పలువురు తప్పుపడుతున్నారు. 2 ఏళ్ల కాలానికి 6.2 కోట్లు చెల్లించేలా ప్రభుత్వ రంగ సంస్థ కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ సంస్థ KSDL తమన్నాతో ఒప్పందం కుదుర్చుకుంది. మైసూర్ శాండిల్ సోప్తో పాటు ఆ సంస్థకు చెందిన ఇతర ఉత్పత్తులకు కూడా ఆమె ప్రకటనలు చేయనున్నారు. అయితే ఇక్కడే తమన్నా వివాదంలో చిక్కుకున్నారు. ప్రభుత్వ నిర్ణయం కన్నడ ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని విమర్శిస్తున్నారు పలువురు నెటిజన్లు. దీనిపై కర్ణాటక వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ స్పందించారు. మైసూర్ శాండిల్ సబ్బులకు కర్ణాటకలో ఇప్పటికే మంచి డిమాండ్ ఉందని, దేశవ్యాప్తంగా విస్తరించేందుకే బాలీవుడ్ నటిని ప్రచారకర్తగా తీసుకున్నట్లు వివరణ ఇచ్చారు. 2028 నాటికి KSDL వార్షిక ఆదాయాన్ని 5,000 కోట్లకు పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు.